పాజిటివ్ ఎథియిజం తెలుగు ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. మనం గోరా నాస్తికుని జీవితం అనే పుస్తకంలో నుండి గోరా గారికి సంబంధించిన విషయాలను గురించి తెలుసుకుంటున్నాం కదా. ఈరోజు ఎపిసోడ్లో మరికొన్ని విషయాలను తెలుసుకుందాం. ఏథెన్స్ మహానగరంలో వీధుల వెంట తిరుగుతూ మూఢంగా దేనిని నమ్మవద్దు అని, అన్యాయం అక్రమం ఎక్కడ ఉన్నా ఎదిరించమని తన తరంలోని యువకులకు ప్రబోధించారు సోక్రటీస్. ఆనాటి దైవభావం మూఢనమ్మకంగా మారింది కనుక తానా దైవాన్ని అంగీకరించను అన్నారు సోక్రటీస్. తర్వాత విచారణలో ఆయనపై నాస్తికుడని ఆరోపించబడితే, నేను నాస్తికుణ్ణి కాను, అయితే మీరందరూ నమ్మే దైవం వేరు, నేను నమ్మే దైవం వేరు అని స్పష్టం కూడా చేశారు. అయినా నాటి పరిపాలకులు, సంఘ పెద్దలు సోక్రటీస్ నూతన భావాలను అంగీకరించలేదు. విషం త్రాగి మరణించాలనే శిక్ష విధించబడింది. 19వ శతాబ్దంలో ఆంగ్ల సాహిత్యంలో కవికుల చంద్రుడు పెర్సీ బైసీ షెల్లీ. స్వతంత్ర ఆలోచనాపరుడుగా షెల్లీ ప్రసిద్ధి. విద్యార్థిగా ఉన్నప్పుడు షెల్లీ ఆలోచన ధోరణి దైవం ఉనికి వైపు పోయింది. ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయంలో చదువుతూ ఉండగా ద నెసెసిటీ ఆఫ్ ఎథియిజం, నాస్తికతావశ్యకత అని ఒక వ్యాసం 1811లో వ్రాసి ప్రచురించారు. అందులో ఏ ప్రమాణరీత్యా చూచినా దైవం ఉనికి సందేహాస్పదం అని ప్రకటించారు. అంతే, తత్వశాస్త్రాలు, విజ్ఞాన శాస్త్రాలలో నూతన పరిశోధనలను ప్రోత్సహించే విద్యా సంస్థ కూడా షెల్లీ వ్యాసాన్ని, స్వతంత్రతాలోచనను సహించలేకపోయింది. షెల్లీ ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం నుంచి వెళ్ళగొట్టబడ్డారు. మార్క్స్ గొప్ప తత్వశాస్త్ర పండితుడు, హెగెల్ శిష్యుడు. అతని పాండిత్యానికి ప్రేమించి ఒక జమీందారు కూతురు మార్క్స్ని వివాహమాడింది. తాత్వికంగా భౌతికవాదం గురించి, ఆర్థికంగా కార్మికులు యజమాని సంబంధాల గురించి స్వతంత్రంగా ఆలోచించసాగారు. స్వదేశమైన జర్మనీ అతన్ని దేశం నుంచి వెళ్ళగొట్టింది. స్వాతంత్ర్యం, సమానత్వం, సౌభ్రాత్రం అనే సిద్ధాంతాలతో విప్లవం సాధించిన ఫ్రాన్స్ కూడా ఆయన్ని బహిష్కరించింది. చివరకు లండన్లో తలదాచుకుని నికృష్టమైన పేదరికంలో మార్క్స్ అతి దైన్యంగా జీవితం గడపవలసి వచ్చింది. మహనీయుల కృషి ద్వారా సమాజం నిరంతరం పురోగమిస్తున్నా ఎప్పటికప్పుడు మౌఢ్యంలో చతికిలబడి కూర్చుంటుంది. తాతల మౌఢ్యాన్ని నిరసించేవారు మనుమల అభ్యుదయాన్ని హర్షించలేకున్నారు. ఇది మానవ చరిత్రలో మాటిమాటికి కనబడుతున్న విషయం. గోరా గారి సందర్భంలోనూ అంతే జరిగింది. సనాతన ధర్మంపై గొడ్డలి తీసుకుని విరుచుకుపడిన బ్రహ్మ సమాజికులు గోరా గారి భావాలను హర్షించలేకపోయారు. ఆయనను ఉద్యోగంలో నుంచి తొలగించారు. తన భావాలకు ఈ మూల్యం చెల్లించక తప్పదని గోరా గారికి తెలిసినా ఇంత అకస్మాత్తుగా అది వచ్చి మీద పడుతుందని ఊహించలేదు. అయినా వచ్చిన పరిణామాన్ని చూసి భయపడి వెనక్కు తగ్గే ప్రసక్తే లేదు. ధైర్యంగా ఎదుర్కోవలసిందే. 1933లో కాలేజీ నుంచి తొలగింపబడిన నాటికి గోరాకు 3 సంతానం. పెద్ద కుమార్తె మనోరమ, పెద్ద కుమారుడు లవణం. తర్వాత గాంధీ ఇర్విన్ వడంబడిక అనంతరం పుట్టిన కుమార్తె 3వ సంతానానికి మైత్రి అని పేరు పెట్టారు. ఆ రోజుల్లో 200కు పైగా సంపాదిస్తున్న ఉద్యోగం ఒక్కసారి పోయేసరికి గోరా ఆలోచనలోనే పడ్డారు. డబ్బు కూడబెట్టే అలవాటు లేదు కనుక పెద్ద బ్యాంక్ బ్యాలెన్స్ కూడా లేదు. కుటుంబ బాధ్యతే కాక కొంతమంది విద్యార్థులకు కూడా గోరా గారు సహాయం చేస్తూ ఉన్నారు.
వారి సంగతి ఏమవుతుంది అనే ఆలోచన ఎక్కువైంది. అందులో ఒక విద్యార్థికి ఆయన ఎంఎస్సి పూర్తి చేసే వరకు సహాయం చేస్తామని మాట ఇచ్చి ఉన్నారు. ఆయన ఇంకా 1 సంవత్సరం చదవవలసి ఉంది. అయినా తాను చదువు మానేస్తానని, తన గురించి ఆలోచించవద్దు అని గోరా సరస్వతి గార్లకు చెప్పాడట. కానీ అతని చదువు కొనసాగి తీరుతుందని, ఏ విధంగానూ నిరుత్సాహపడవద్దని అభయమిచ్చారు. సరస్వతి గారికి వివాహ సమయంలో పెట్టిన నగలు ఆమె ధరించకపోయినా ఇంకా అలాగే ఉన్నాయి. వాటిని అమ్మి ఆ విద్యార్థి చదువుకు అవసరమైన డబ్బు ఇచ్చి తన విద్య కొనసాగించి ఘన విజయం పొందమని ఆశీర్వదించి పంపారు. గోరా తన విద్యార్థుల ఎడల చూపిన ప్రేమాభిమానాలు, బాధ్యతకు ఇది ఒక నిదర్శనం. జీవితాంతం తమ సహచరుల ఎడ వారు ఇట్టి బాధ్యతాయుత వైఖరినే అవలంబించారు. గోరా తమ కుటుంబ పోషణకై వెంటనే చేయగలిగింది ఉపాధ్యాయ వృత్తే. అందుచేత గోరా పాత విద్యార్థులు తాము పూర్తిగా సహకరిస్తామని, ఒక ట్యుటోరియల్ కాలేజీని నడుపుదామని సలహా ఇచ్చారు. ఇందుకు బాధ్యత మీద వేసుకుని తీవ్రంగా కృషి చేసినది గోరా పూర్వ విద్యార్థి శ్రీ ముప్పిడి భాస్కర రామారావు. భాస్కర రామారావు అప్పటికి బీఎస్సీ పాస్ అయినారు. అప్పటికి ఆంధ్రదేశంలో నాటకాలలో స్త్రీ పాత్రలు వేసి దుఃఖరసాన్ని మెప్పించుటలో సాటిలేని వారిగా పేరు పొందిన ముప్పిడి జగ్గరాజు పుత్రులు. జగ్గరాజు గారికి గోరా అంటే అమితమైన అభిమానం. భాస్కర్ రామారావుకు విపరీతమైన గురుభక్తి. అందుచేత మంచి జీతం రాగల ఉద్యోగంలోనికి వెళ్లే యోగ్యత ఉన్నప్పటికీ తన కుమారుడు గోరాకు కుడిభుజంగా నిలవడాన్ని జగ్గరాజు గారు హర్షించి ప్రోత్సహించారు. గోరా భాస్కర్ రామారావుల సన్నిహితత్వాన్ని గురించి కొంతమంది విచిత్రంగా అనుకున్న సంఘటన ఒకటుంది. భాస్కర రామారావు తెల్లగా అందంగా ఉండేవారు. స్వచ్ఛమైన ఉచ్చారణ, మంచి మర్యాదగల ప్రవర్తన అలవాట్లు. దీంతో గోరాకు కులాభిమానం ఆపాదించి కొందరు ప్రచారం చేశారు. నువ్వు బ్రాహ్మణుడివి కనుక ఆయన అంత సన్నిహితంగా చేరదీశారు అని కొందరు భాస్కర రామారావుతో మొహం ముందు అన్నారు. ఆయన నవ్వి ఏమీ సమాధానం చెప్పకుండా ఊరుకునేవారు. కొంతకాలానికి భాస్కర రామారావు కాపుకులానికి చెందినవారని తెలియగా తమ తొందరపాటుకు వారెంతో సిగ్గుపడి పశ్చాత్తాపపడ్డారు. ఈరోజు మనం గోరా గారికి సంబంధించిన కొన్ని విషయాలను గురించి తెలుసుకున్నాం కదా. వచ్చే ఎపిసోడ్లో మరికొన్ని విషయాలతో కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు పాజిటివ్ ఎథియిజం తెలుగు ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram multi-channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.